రామచంద్రాపురం జిల్లా విఎస్ఎం కాలేజీలో గత 22 సంవత్సరాలుగా కెమిస్ట్రీ లెక్చరర్గా పనిచేస్తున్న మెర్ల సతీష్ అందరి నెలసరి వేతనం పెంచమని అడిగినందుకు ఏ విధమైన నోటీసులు ఇవ్వకుండా అకారణంగా విధుల నుంచి తొలగించడమే కాకుండా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడాన్ని నిరసిస్తూ అన్ఎయిడెడ్ అధ్యాపకేతర సిబ్బంది కలిసి మేనేజ్మెంట్కు వ్యతిరేకంగా కళాశాల ఎదురుగా నిరసన గళం వినిపించారు. ఈ సందర్భంగా విఎస్ఎం కళాశాల యాజమాన్యం కళాశాలలో పనిచేస్తున్న మాపై గత కొద్ది రోజులుగా అనుచితంగా వ్యవహరిస్తున్నారంటూ తమ హక్కుల సంరక్షణ కోసం కెమిస్ట్రీ లెక్చరర్ సతీష్ ను విధుల నుంచి తొలగించినట్లు హాజరు పట్టీలో పొందుపరిచిన కారణంతో 60 మంది కళాశాల సిబ్బంది గురువారం విధులను బహిష్కరించడం జరిగిందని, లెక్చరర్ సతీష్ ను తొలగించడానికి గల కారణాలను అడిగేందుకు ప్రెసిడెంట్ అయిన మెర్ల నారాయణమూర్తి వద్దకు గురువారం ఉదయం వెళ్తుండగా అకాడమిక్ డైరెక్టర్ ఎంఎస్ఎం మూర్తి, డైరెక్టర్ మధుర మీనాక్షి ఎదురు వచ్చి మమ్మల్ని ప్రశ్నించడానికి మీరెవరు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారని, కావున వారిపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా వారు కోరుచున్నారు. ఈ సంఘటనపై కాలేజీ యాజమాన్యం స్పందించకపోతే కార్యాచరణను మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. అలాగే రామచంద్రాపురం జనసేన అభ్యర్థి పోలిశెట్టి చంద్రశేఖర్ విఎస్ఎం కాలేజీ ఎదుట నిరసన తెలుపుతున్న లెక్చరర్స్ కి బాసటగా నిలిచారు. ఈ కార్యక్రమంలో టి శ్రీనివాస్, బిఎస్ఆర్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఈ రామచంద్రాపురం విఎస్ఎం కాలేజీలో గత 22 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి మెర్ల సతీష్ గారిని కెమిస్ట్రీ డిపార్ట్మెంట్, పీజీ డిపార్ట్మెంట్ ఆయన్ని సడన్గా తొలగించడం జరిగింది. సాధారణంగా ఏంటంటే ఏ కాలేజ్ అయినా, అది ఎయిడెడ్ కాలేజ్ కావచ్చు, అది గవర్నమెంట్ కాలేజ్ కావచ్చు, ఏ కాలేజ్ అయినా సరే ఎవరినన్నా తొలగించేటప్పుడు, టెర్మినేట్ చేసేటప్పుడు ఒక నోటీస్ అనేది ఇవ్వాలి. లేబర్ యాక్ట్ ప్రకారం ఒక నెల రోజుల ముందుగా లేదా 15 రోజుల ముందుగా ఒక నోటీస్ ఇచ్చి ఎందుకు తొలగిస్తున్నాం ఏమిటి అనేది ఏ కారణాలు తెలియజేయాలి. ఏ కారణాలు తెలియజేయకుండా గతంలో కూడా 60 మందిని ఈ కాలేజీని తొలగించడం జరిగింది. మా హక్కులను ఏంటంటే మీరు పరిరక్షించాలి, మాకు జీతాలు పెంచాలి, కనీస వేతనం ఇవ్వాలని ప్రశ్నించినందుకు గాను ఆయన్ని తొలగించడం అమానుషం. 17వ తారీఖు నుంచి తొలగిస్తున్నట్టుగా రిజిస్టర్లో నోట్ చేశారు, టెర్మినేట్ చేస్తున్నట్టుగాను. ఇది కరెక్ట్ విధానం కాదు. ఇది దేనికైనా ఒక పద్ధతి అనేది ఉంటుంది. సో ఈ రకంగా తొలగించడం వల్ల మేమేంటంటే ఇక్కడ ధర్నాకి రావడం జరిగింది. స్టేట్ యూనియన్ తరఫున నిరసన తెలియజేస్తున్నాం మేము. కాబట్టి మేనేజ్మెంట్ ఇమ్మీడియట్గా మెర్ల సతీష్ గారిని విధుల్లో తీసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే తొలగించడమే కాకుండా అమానుష్యంగా ఆయన మీద కేసు పెట్టారు. అది కూడా సరైనటువంటి విధానం కాదు. కాబట్టి ఆ కేసు నుంచి విత్డ్రా అయ్యి ఇమ్మీడియట్గా ఆయన్ని విధుల్లో తొలగించాలని ఈ సందర్భంగా మేము కోరడం జరుగుతుంది. లేనట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమం జరుగుతుంది. కాబట్టి ఇమ్మీడియట్గా మేనేజ్మెంటు దీని మీద స్పందించి ఒక నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నాం. ఇప్పుడు మేనేజ్మెంట్ దగ్గర కూడా వెళ్తాం. వాళ్ళు చెప్తున్న ఆ విధానాన్ని బట్టి మేమేంటంటే యూనియన్ పరంగా స్టేట్ వైడ్గా నిరసన తెలియజేయడం అది జరుగుతుంది. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ ఎయిడెడ్ కళాశాలలో పనిచేసే పార్ట్ టైం లెక్చరర్స్ అసోసియేషన్కి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉన్నాను. ఈరోజు తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం విఎస్ఎం కాలేజీలో పనిచేసే సతీష్ గారిని ఏ కారణం లేకుండా ఉద్యోగం తొలగించారు యాజమాన్యం. సో తక్షణమే ఆయన విధిలో తీసుకోవాలి అని అది మా డిమాండ్. లేని పక్షంలో యాజమాన్యాలకి మా యొక్క ఐక్యత ద్వారా మా యొక్క నిరసనను ఉద్యమం ద్వారా నిరూపిస్తాం. ఈ రోజుల్లో విద్యా వ్యవస్థలో దొంగలు దూరేశారు, మాఫియా దూరేసింది. డబ్బు సంపాదించుకోవాలనుకునే ప్రతి ఒక్కరు కూడా యాజమాన్యాల రూపంలో దేవాలయాల లాంటి కళాశాలలోకి, స్కూల్లోకి దూరేసి వీళ్ళ చదువు పేరుతో విద్యార్థుల్ని, ఉద్యోగాల పేరుతో మా జీవితాల్ని సర్వనాశనం చేస్తున్నారు. దీని మీద మాట్లాడే రాష్ట్ర ప్రభుత్వం కానీ, రాజకీయ నాయకులు కానీ, విద్యాశాఖ అధికారి ఎవ్వడూ లేడు. ఇదేం బతికండి మనకే? కష్టపడి పనిచేసి ఉపాధ్యాయుడు సొమ్ముని వాడి కష్టాలు దోచుకునే వ్యవస్థను డిజైన్ చేయడం ఏంటండి? ఈ రోజున ఒక డిగ్రీ పీజీ కళాశాలలో పనిచేసే లెక్చరర్ జీతం తెలుసా? 5,000, 10,000. ఏ పని పాట లేకుండా, ఏ చదువు సంధ్య లేకుండా ఊళ్ళో ఖాళీగా కూర్చునేవాడిని పోషిస్తుంది ప్రభుత్వం. ఖాళీగా కూర్చునేవాడికి నెలకు 10,000 వస్తుంది. పీజీలు, పిహెచ్డీలు, ఎంఫిల్ చేసిన మేము చదువు చేయడానికి ఒక ఉద్యోగం లేక గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వని పక్షంలో ఇలాంటి ఉద్యోగాలకు వస్తే ఈరోజు మా శ్రమని నిర్దాక్షణ దోచుకుంటూ వాడికి నచ్చకపోతే తీసేస్తున్నాడు. నచ్చకపోతే ఇంకా వీళ్ళు పాతకాలపు జమీందారు విధానాన్ని, పాతకాలపు పాలేతన విధానాన్ని అమలుపరుస్తున్నారు. చదువు సంధ్య ఉండదు మేనేజ్మెంట్కి. చదువు మీద ప్రేమ కానీ
లేదు వ్యవస్థ మీద అభిమానంగా ఉండదు, డబ్బు సంపాదించాలి, వాళ్ళ మీద పెత్తనం చెల్లించిన ఒక రకమైన సైకోలా తయారు. ఇలాంటిది ఇక్కడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి స్కూలు ప్రతి కాలేజీలో ఉపాధ్యాయులు జరుగుతున్న అన్యాయం ఇదే. ఇదేదో మీరేదో మేమేదో డబ్బు ఉంది మా దగ్గర పొలిటికల్ పవర్ ఉందని కథలాడొద్దు. తలుచుకున్నామంటే మొత్తం తిరుగుతారు అందరికీ. మీరు ఈ సమస్యని సానుకూల స్పందించుకుంటే వెరీ గుడ్, లేదంటే మా సత్తాన్ని చూపిస్తాం. ఈ రాష్ట్రంలో ఉపాధ్యాయుడు జరుగుతున్న అన్యాయం మీద ఖచ్చితంగా పోరాటాన్ని పెద్ద ఎత్తున లేపుతాం. మాకు న్యాయం జరిగేంత వరకు ఆగే ప్రసక్తి లేదు. కాబట్టి దయచేసి మీడియా ముఖంగా యాజమాన్యానికి హెచ్చరిస్తున్నాం, తగ్గండి మీరు. మేము పెచ్చోళం కాదు, చదువుకున్న వాళ్ళు ఇక్కడ, మేము పెచ్చోళం కాదు. మాకు కొన్ని రూల్స్ తెలుసు, మా కష్టం ఏంటో మా శ్రమ ఏంటో మాకు తెలుసు. భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగా పోరాటం ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ.